హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జోస్ వరల్డ్. బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి అసలు ఏ సర్టిఫికేట్స్ కావాలి, మన దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, మనం ఏ సర్టిఫికేట్స్ కౌన్సిలింగ్లో అప్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరైతే వీడియోని లైక్ చేయండి, అప్పుడే చాలా స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరుతుంది. ఎంసెట్ ఆర్ వెబ్సైట్కి సంబంధించిన మీ ర్యాంక్ కార్డు, అంటే మీ ర్యాంక్ వచ్చి ఉంటుంది కదా, అది ఒక జిరాక్స్ తీసుకోండి, ఇంకా ఒరిజినల్ కూడా. ఎంసెట్ ది హాల్ టికెట్ కావాలి, ఆధార్ కార్డ్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓల్డ్ అయినా పర్లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఇయర్ది అయ్యేటట్టు చూసుకోండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏ ఇయర్ది అయినా పర్లేదు. ఇంకా బోనాఫైడ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఉండాలి. ఫస్ట్ క్లాస్ నుంచి మన 10th క్లాస్ వరకు బోనాఫైడ్స్ కావాలి. ఇంకా 10th మెమో కావాలి, ఇంటర్ మెమో కావాలి. ఇవన్నీ ఒరిజినల్స్ కావాలి, ప్లస్ జిరాక్స్ కూడా తీసి పెట్టుకోండి. ఇప్పటికి కాకుండా ఫ్యూచర్లో అయితే పక్కా అవసరం వస్తుంది. ఇంకా టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అది కూడా తీసి పెట్టుకోండి. మీరు స్పోర్ట్స్ కోటాకి చెందినట్టయితే ఆ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. ఒకవేళ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఆ సర్టిఫికేట్ ఒకటి తీసి పెట్టుకోండి. టీఎస్ఎంసెట్ ర్యాంక్ కార్డ్ కావాలి, టీఎస్ఎంసెట్ హాల్ టికెట్ కావాలి, ఆధార్ కార్డ్, ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్స్ ఈ సర్టిఫికేట్స్, ఇంకా టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి. బోనాఫైడ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి కావాలి, ఇంటర్ మెమో కావాలి, ఇంకా 10th మెమో. ఇవన్నీ అయితే తీసి పెట్టుకోండి, కౌన్సిలింగ్లో ఉపయోగపడతాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ గురించి కామెంట్ చేసి అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నా ఛానల్లో నా ఇన్స్టా లింక్ ఉంటుంది, వెళ్ళి ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయండి, చాలా స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది.